50 ఇయర్స్ తర్వాత డూమ్స్డే ప్లేన్ మళ్ళీ ఎందుకు కనిపించింది? అసలు డూమ్స్డే ప్లేన్ ఏం క్యారీ చేస్తుంది? సో ఇప్పుడు మనం చూసుకున్నట్టే డూమ్స్డే ప్లేన్ ఏం క్యారీ చేస్తానంటే న్యూక్లియర్ వెపన్స్ని క్యారీ చేస్తుంది. ఇది న్యూక్లియర్ వార్కి ఎప్పుడైతే చేస్తారో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ ప్లేన్ అనేది మనం యూస్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ప్లేన్ అనేది యూఎస్లో మళ్ళీ 50 ఇయర్స్ తర్వాత మనకి కనిపించడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది? ఇంకోటి ఏంటంటే గ్రీన్లాండ్ని డొనాల్డ్ ట్రంప్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు గ్రీన్లాండ్ని తీసుకోవాలనుకున్నాడు? ఈవెన్ గ్రీన్లాండ్ మొత్తం ఐస్తో నింపుంది. సో ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాడంటే గ్రీన్లాండ్ దగ్గర అక్కడ ట్రేడ్ని కొంచెం వే ఉంది. సో ఆ వేని మొత్తం యూఎస్ అండ్ యూకే మొత్తం కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేయాలంటే గ్రీన్లాండ్ని వాళ్ళు తీసుకోవాలి, కొనుక్కోవాలి. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడంటే గ్రీన్లాండ్ని మేము తీసుకుంటాము, సో ఈజీ వేలో అయితే మేము తీసుకోలేము, కానీ అది హార్డ్ వేలోనే మేము గ్రీన్లాండ్ని తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో వరల్డ్ మొత్తం అన్సర్టెనిటీస్లో బాగా ఇబ్బందిగా ఉంది. సో ఆ గ్రీన్లాండ్ని ఎందుకు టార్గెట్ చేశాడంటే అక్కడ మొత్తం ఒకవేళ రష్యా అనేది న్యూక్లియర్ వెపన్ అనేది యూఎస్కి పంపించాలంటే మధ్యలో ఒక గ్రీన్ ల్యాండ్ ఉంది. సో ఆ ఏరియా మొత్తం కంట్రోల్ చేయాలంటే అక్కడ గ్రీన్లాండ్ మొత్తం తను ఎక్వైర్ చేసుకోవాలి. సో అందుకనే గ్రీన్లాండ్ మీద ఆయన టార్గెట్ చేయడం జరుగుతుంది. సో మీరు కింద కామెంట్ చేయండి, నిజంగా ఇది న్యూక్లియర్ వెపన్ వరల్డ్ వార్ మళ్ళీ మొత్తం స్టార్ట్ అవుతుందా, లేకపోతే గ్రీన్లాండ్ తీసుకుంటాడా? అండ్ నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ ఇంకోటి ఏమన్నాడంటే ఇరాన్ని ఫ్రీడమ్గా మేము చేస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇరాన్ని మళ్ళీ ఏమన్నా బాంబ్స్ కానీ అంతకుముందు వేసినట్టు ఏమన్నా అప్పుడు ఆ B2 బాంబ్ అని తీసుకొచ్చి అక్కడ కొన్ని బాంబ్స్ చేయడం జరిగింది. సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా తీసుకొస్తాడా? మొత్తం ఒక అన్సర్టెనిటీ అందరికి ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది. సో వేచి చూద్దాం అసలు ముందు ఏమవుతుందని చెప్పేసి. మీకు వరల్డ్ వార్ అవుతుందని మీకు అనిపిస్తే కింద కమెంట్ చేయండి. మా రీల్స్ మా పేజ్ని ఫాలో అవ్వండి.